ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం సగటు మనిషికి నచ్చే బడ్జెట్ను అందించనున్నదన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగానే వ్యక్తిగత పన్నుల స్లాబ్లను మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మధ్యతరగతి ప్రజలకు వరాల జల్లు కురిపించేలా ఈసారి బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. పన్ను స్లాబ్లను పెంచడం, పొదుపు స్కీముల్లో పెట్టుబడుల పరిమితిని పెంచడం వంటి వరాలు ఉండొచ్చని అంచనా. వీటికి తోడు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొన్ని రాయితీలు దక్కవచ్చు. మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారీ రంగంలో పెట్టుబడులకు ఊపునివ్వడానికి పలు చర్యలు బడ్జెట్లో ఉండే అవకాశం ఉంది. గత ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే ధోరణి ఈ ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్లో చోటు చేసుకోవచ్చు. గత ఏడాది వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2 లక్షల రూపాయల నుంచి 2,50,000 రూపాయల వరకు పెంచారు. ఇలాగే పొదుపు పత్రాల్లో పన్నురహిత పెట్టుబడి పరిమితిని 1,50,000కు పెంచారు. ఇప్పుడు వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని 3 లక్షల వరకు పెంచడంతో పాటు పన్ను స్లాబ్లో 3 లక్షల వరకు ఉన్న 10% స్లాబ్ను 5 లక్షల వరకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే మనం మాత్రం 30 వరకు ఆగాము. ఆ అవసరం లేదు. 40 వరకు చేసినా తప్పులేదు. అయితే అది సంపన్న వర్గాన్ని వరకు చేయాలి. బేసిక్ లిమిట్స్ 5 లక్షలు చేస్తూ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు, 10 లక్షల నుంచి 15 లక్షల వరకు, 15 లక్షల నుంచి 10 వరకు, 20 లక్షలు దాటి నికర ఆదాయం చూపెట్టే వాళ్ళకి, అది కంపెనీస్ కార్పొరేట్ సెక్టర్ కానీ, పార్ట్నర్షిప్ కానీ, లేక ఇండివిజువల్స్ కానీ ఏదైనా సరే 40% పన్ను వసూలు చేయడంలో తప్పు లేదు అనిపిస్తుంది. అధిక వృద్ధి సాధన కోసం ప్రభుత్వ వ్యయం అధికంగా చేయాల్సి ఉన్నందున అదనపు రాబడి సాధించడంపై అరుణ్ జైట్లీ దృష్టి సారిస్తున్నారని, అందుకని ఏదో ఒకటి మాత్రమే సాధ్యమని వారంటున్నారు. ఆరోగ్య బీమా రంగంలో పన్ను మినహాయింపు పెట్టుబడుల పరిమితిని అరుణ్ జైట్లీ పెంచవచ్చు. పెన్షన్ స్కీముల్లో పెట్టుబడులపై కూడా మినహాయింపులు ఇవ్వచ్చు. మౌలిక రంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లకు పన్ను ఆదా ప్రయోజనాలు ఉండవచ్చు. గృహ రుణానికి సంబంధించి అసలు వడ్డీ చెల్లింపులపై కూడా భారీగా పన్ను రాయితీలు చోటు చేసుకోవచ్చు. గృహ రుణ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని గత ఏడాది 2 లక్షలకు పెంచారు. ఇక ప్రత్యేక ఆర్థిక మండలాలకు సెస్ పన్ను రాయితీలివ్వాలన్న ఒత్తిడి అరుణ్ జైట్లీపై బాగా పెరుగుతోంది. చాలా సెస్ డెవలపర్లు వాటిని నిర్వహించలేక చేతులెత్తేయడంతో పన్ను రాయితీల కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇక పరోక్ష పన్నుల విషయానికొస్తే వస్తువులు, సేవల పన్ను జీఎస్టీను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని అంచనా. ఈ జీఎస్టీలో ఒకే రేటు పన్ను ఉంటుంది. సర్వీస్ ట్యాక్స్ రేట్ను 12% నుంచి పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.